నైతిక విలువలకు నిలువెత్తు ప్రతీక అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ నేతలు అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేశారు. కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళాలో మాజీ ప్రధాని జయంతిని రైతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఖైరతాబాద్లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య భవన్లో అటల్ స్మృతి వర్ష్ సమ్మేళన్ అండ్ సుశాసన్ దివస్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులను ఏకం చేసిన అజాత శత్రువుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కిషన్ రెడ్డి తెలిపారు. నైతిక విలువలకు నిలువుటద్దం లాంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు నాకు 1980 నుంచి వారికి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. వాజ్పేయి గారు వచ్చారంటే ఇక ఇల్లు ఉండదు, వ్యాపారం ఉండదు, షాపులు ఉండవు, దుకాణం ఉండదు. వాజ్పేయి గారు వస్తే ఆయన బట్టి తిరగడమే. అటువంటి అభిమానం. అనేక సార్లు వాజ్పేయి గారిని కలిసే అవకాశం, వారితో మాట్లాడే అవకాశం. వారు వరంగల్ పోతున్నారు. వరంగల్ తార్నాకలు ఆపి ఒక 10 మంది మాత్రమే అతన్ని వారికి మేము స్వాగతం పలికినాం. ఇప్పుడు ఎట్లా స్వాగతాలు ఉంటాయి మీరు ఒకసారి చూడండి. అంటే ఏ స్థాయి నుంచి పార్టీ ఎంతవరకు దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ఒక ఏదైతే మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నామో దాని వెనక మనకు ఉన్న స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి చూపెట్టిన మార్గంలో ఈరోజు మనం నడుస్తూ ఉన్నాం. సామాన్య ప్రజానికానికి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానికానికి ఏం కావాలో దాన్ని అందించిన మానవుడు వాజ్పేయి గారు. మనం చేసే రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, సెల్ ఫోన్ల విప్లవం కావచ్చు, ఇవన్నీ అందించిన మహనీయుడు ఆయన. అంటే తొక్కుడు బండకున్నంత ఓపికైనటువంటి మహనీయుడు ఆయన వాజ్పేయి గారు.